అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్యపఠనం. ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య 18వ భాగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. దైవేచ్ఛన్మది నస్తి నాస్తి విచికిత్సంభోగ నంబుగన్ సేవాభావముతోడ బిల్వదళము చేకూర్చి అర్చించుచున్ నైవేద్యంబుగ మాంసఖండమిడినన్ నిశంక గైకొందువే శైవాచారుల తీరుమారదు గదా సర్వేశ్వర శంకర. వాటి భాగంలో చంద్రమతి తన యజమానిని అడిగి డబ్బు సంపాదించుకుని తిరిగి వచ్చి కొడుకు యొక్క దహన సంస్కారం చేయాలనుకుంటుంది. ఆ క్రమంలో తాను కాలకౌశికుని వద్దకు వెళ్తుంది. ఆ వెళ్ళే దోవలో ఒక దొంగ ఆమెను పలకరించి, చెల్లి ఏమి ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతాడు. సరే, తన వాదేదో తను చెప్తుంది. అది దొంగ అని అనుకోకుండా, తెలియకుండా పలకరిస్తున్నవాడు దొంగ అని పాప ఊహించలేదు కనీసం. వాడేం చేశాడంటే, ఈ కష్టాలు నీకెందుకు, నేను ఇప్పుడు నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నీ కాలకౌశికుడు ఎన్నో డబ్బులు ఇవ్వడు, అందుచేత ఆ డబ్బులు ఏమో నేను ఇస్తాను, ముందు నీ పని పూర్తి చేసుకో, ఆ తర్వాత నాకు నువ్వు మళ్ళీ ఇద్దువు కానీ అని చెప్పి వాడు బలవంతంగా చెల్లుకి డబ్బులు కట్టిపోతాడు. ఒక మూట ఇచ్చిపోతాడు, బంగారం డబ్బులు. ఏమిటి జరిగింది అంటే, వాడు ఒక పెద్ద దొంగ. వాడిని పంపించిందే విశ్వామిత్రుడు. వాడు రాజకుమారుని ఒకటి ఉయ్యాలలో ఉన్నవాడిని చంపి ఆ సొత్తు దోచుకుని వస్తున్నాడు అనమాట. సరే, ఇలా ఉండగా అక్కడ రాజభటులు ఈ దొంగతనం ఎవరు చేశారో, ఆ పిల్లని ఎవరు చంపాడని తిరుగుతూ వస్తూ ఉండగా, ఎత్తుక్కుంటూ వస్తూ ఉండగా, ఇదిగో వీడే మళ్ళీ, అదిగో నాకు కంటపడింది, ఆమె చంపి తీసుకుపోతుంది, దొంగతనం చేసి డబ్బులు తీసుకుపోతుంది, అదిగో దొంగ అని మళ్ళీ ఈమెను చూపిస్తాడు. సరే, రాజభటులు ఆమెని పట్టుకుంటారు, విచారిస్తారు. మరి డబ్బుతో సహా దొరుకుతుంది కాబట్టి, ధనం బంగారంతో సహా దొరుకుతుంది కాబట్టి ఆమెని అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గరకు తీసుకెళ్తారు. ఆ రాజుగారు కాశీరాజు గారు. ఆయన కూడా ఇలాంటి సాహసం చేసినటువంటి స్థితిని నేను చూడలేదు, ఇంత దొంగ నేను చూడలేదు, ఇంకా ఇలాంటి పసిపిల్లడానికి కూడా రూపంగా చంపినటువంటి ఇది నువ్వు అని చెప్పి ఆయన కూడా వెంటనే శిక్ష వేస్తాడు. తీసుకెళ్ళి ఆ శ్మశానంలో నరికి చంపమని, మరణశిక్ష. ఇలా ఈ కథ నడుస్తుంది. చూద్దాం. అనిన గడి దొంగయని ఎంచుకొనక రాణి అన్న ఆలించగదే చినిగున్న గడసి అన్న కాల్చగ నొలికి జన్ననదటనున్నదని కాటి రూకల నిన్ననడిగే. ఇది నిన్న అనుకున్న పద్యం. కాటి రూకలని అడిగాడైనా, దానికోసం నేను బయలుదేరి వెళ్తున్నాను అనేది చెబుతోంది. అడిగిన చేత రూకయొకటై నన్ను గల్గక కాలకౌశికుండిడునని ఏగుతుంటిననా. అప్పుడు వాడితో ఏం చెప్తోంది, కాలకౌశికుడు ఇస్తాడు, అందుకోసం వెళ్తున్నాను. అక్కడ పనిచేస్తోంది కాబట్టి ఆ యజమాని కాలకౌశికుడు వచ్చిన ఆపదను ఆదుకుంటాడనే ఒక నమ్మకం. అడిగిన చేత ఒకటై నన్ను గల్గక, చేతిలో ₹1 కూడా లేదట. కాలకౌశికుండి ఇడునని ఏగుతుంటినన్న నేటికి అతడీడు చెల్లి. అది ఆ సమాధానం వీడే చెబుతున్నాడు. అక్కడికి ఎందుకు అనవసరంగా వెళ్తావు, అతడు ఇవ్వడు గాక ఇవ్వడు. అతడు ఈడు చెల్లి నా కడగల సొత్తు నుంచి శిశుగాలిచి ఆదట ఎల్లి రూకలు ఎక్కడనో గడించి ఇచ్చియు నగల్గొని రాదగు గైకొనంగదే. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, అవి తీసుకెళ్ళి నువ్వు ఆ సొత్తుతోటి శిశును కాల్చి, ఆ తర్వాత ఎల్లి రూకలు ఎక్కడనో గడించి ఇచ్చి,
తర్వాత ఎక్కడో అక్కడ నువ్వు సంపాదించి నాకు ఇవ్వమని అడుగుతున్నాడు అనమాట. అట్లా ముందు నేను నీకు సహాయం చేస్తానని వాడు ముందుకు వచ్చాడు. అని నగల సంచి చెలి చెంగున గట్టిన, అది బలవంతంగా ఆమె చెంగుకి ఈ నగల మూటను కట్టాడు. ఏగుతున్నా కట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఈ పని ఏదో నువ్వు చూసుకోన్నట్టుగా. కొనియును రాయని దండు, అది ఇది. అప్పుడు రాజు యొక్క సైన్యం భటులు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఈ శిశువుని ఎవరు చంపారు అని ఎత్తుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళు నాచు గనుగొని ఆ దొంగను చూశారు. అప్పుడు వాడు వాడు దొంగ అని ఎట్లా చెప్తాడో చెప్పడు కదా. కనుగొనియును రాయని దండు నాచు కనుగొనన్, దొంగను చూడటానికి కనుగొనటానికి చనుదెంచగా రాగా దొంగ ఎటకు జని ఇట్లనియన్, దొంగ దొంగ అన్నట్టు వాడే ముందెళ్ళాడు. వాడు దొంగ కానీ వాడే ముందుగా భటుల దగ్గరికి వెళ్ళి ఈమె దొంగ అని చెబుతున్నాడు. ఓ గడుసులారా దొంగను నే కనుగొన్నాడ రండు, నేను చూశాను దొంగని రండు అన్నాడు. ఇంకెరగసుడి ఏగుచునుండే ననుచు, అదిగో వెళ్తోంది అని చెప్పాడు. ఏగుచుండే ననుచు నెలనాగన్ గనజేసే అరిగిన తలారులగిన్, ఆ వెళ్తూ ఉన్నటువంటి ఆమె దొంగ అని చెప్పి చంద్రమతి చూపించాడు వాడు. సరుగున జనిదంచియు చెలి నరయగ సొత్తులట దొరికనందునన్, ఇక్కడ వెళ్ళి చూస్తే ఆ సొత్తు బంగారము ధనము కూడా అక్కడ దొరికినాయి. సరగున జనదంచియు, సరగున అంటే వెంటనే అని, చనుదెంచియు చెలి నరయగా సొత్తులట దొరికన్, అక్కడ డబ్బు దొరికింది. అందున కినుకన్, అందుచేత వాళ్ళు కోపంతో దురుసుగా తిట్టుచు కొట్టుచు దొరకడకు ఈడ్చుకొని జనిరి తొయ్యలినకట. ఎప్పుడైతే సొత్తు దొరికిందో వాళ్ళకి రూఢి అయింది ఇవే చేసింది అని. అందుకని ఆమెను తిడుతూ కొడుతూ కాస్త పరుషంగా తిన్నగా రాజు దగ్గరికి తీసుకెళ్లారు. దొర దగ్గరకు తీసుకెళ్లారు. దొర కడకు ఈడ్చుకొని చనిరి తొయ్యలినకట, ఆమెను అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి ముందు నుంచో వెళ్ళారు. రాజుగారు ఏమన్నాడు, ఈడ్చుకొనియేగా కాసిరేడు ఇంతిని గని, ఆమెను చూసి ఓసి తెక్కలిని ఎలాగూ చేసితే. తెక్కలి, తెక్కలి అంటే దొంగతనం. చాలా మంచి పదాలు వచ్చినాయి దీంట్లో. ఇందాక నాచు అన్నాడు, నాచు అన్నా కూడా దొంగ అని. తెక్కలి అంటే దొంగతనం. ఎలాగూ చేసితే కట అకట అని. చిరుత చెక్క ఆడనెట్టుల చేతుల ఆడే, చిరుత చిన్న పిల్లాడిని చక్క ఆడనంటే చంపడం. ఆ చిన్న పిల్లాడిని చంపడానికి ఎట్టుల చేతుల ఆడే, ఎన్నడి ఇటులవుటనే చూచి ఎరుగనెందు, ఎక్కడా కూడా ఈ రకంగా అవడం నేను చూడలేదు రాజుగా అని. రాజుగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇంత సాహసం ఎట్లా చేసావు, ఈ డబ్బు ఏమిటి, ఈ దొంగతనం చేయడం ఏంటి, చిన్నపిల్లాడిని అట్లా చంపడం ఏంటి, ఇలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. నీచే క్రొత్తలు కలిగిన చూచి తిన్, అను నను సొత్తులడుగుచో ఇడనే, కొత్త వింతలు విశేషాలు ఇట్లా చూడాల్సి వచ్చింది. నిజంగా నీకు ఇబ్బంది కలిగితే, ఏదైనా డబ్బు కావాల్సి వస్తే నన్ను అడిగితే నేను ఇవ్వనా, రాజుని అడిగితే ఇవ్వకుండా ఉంటాడా. నీచే క్రొత్తలు కలిగిన చూచి నన్ను సొత్తులడుగుచో ఈడనే, నిన్ చీచి కనుగొన కసటులు ఆచుననుచు లాచుననుచు దూరి తూరి అని. దొరతలారులన్ లోనన్, దొర తలారుల లోనన్, రక్షకబట్టల లోనన్. తలారులు అంటే రక్షకబట్టలు. చీచి కనుగొనన్ కసటులు ఆచుననుజున్, కసటు అంటే మూర్ఖులు అంటే నేను చూస్తే ఒక పెద్ద మూర్ఖపు దానిలాగా అంతకన్నా ఎక్కువగా ఉన్నామని.
కనుగొన కసడులు లాజుననుచున్ తూరి నిందించి దొరత దొర తల ఆరులలోనం అక్కడ ఉన్నటువంటి దొరల్లో అక్కడ ఉన్నటువంటి తలారుల్లో భటులలో లోనన్ అన్నాడు కదా, ఆ భటులలో ఒకని పిలిచాడు. వాడి పేరు భీషణుడట. ఆ పదం పాప మా పలకూడదు కాబట్టి, మళ్ళీ బా పలకడానికి వీల్లేదు కాబట్టి భీషణ అని పిలవడానికి ఎట్లా పిలవాలి? అందుకోసం మళ్ళీ ఒక ప్రహేళికని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఈ ప్రహేళిక ఎలా ఉంది. ఎసగ నీరైదు తలల రక్కసుని తోడులందు లంకకు రాయడైనట్టి అక్కలుని తొలింగల అకరాని తొలగజేసి చీరగనౌదని చీరిక కినుకన్. ఇది ఎసగ నీరైదు తలల రక్కసుని తోడు. ఈరైదు తలలు, ఐదు ఈరైదు, 10 తలలు అనమాట. 2 5 10. ఈరైదు తలల రక్కసుని తోడులందు 10 తలలున్న రాక్షసుడు ఎవరు? రావణాసుడు. ఈరైదు తలలు 10 తలలున్న రాక్షసుని యొక్క తోడులందు, ఆయనతో పుట్టినటువంటి సోదరుల్లో లంకకు రాయడైనట్టి రావణుడి తర్వాత ఆ సోదరుల్లో ఒకడు రాజు అయ్యాడు. అతను విభీషణుడు. కుంభకర్ణుడు కూడా చనిపోయాడు కదా, సోదరుల్లో అందరూ పోయారు, మిగిలింది విభీషణుడు. ఆయన రాజు అయ్యాడు. అందుకే ఇక్కడ తోడులందు ఆయన సోదరుల్లో లంకకు రాయడైనట్టి రాజు అయినటువంటి ఉక్కరుని తొలింగల అకరాని తొలగజేసి, ఆ వీరుని యొక్క పేరులో మొదటి అక్షరాన్ని తీసేయమన్నాడు. విభీషణుల్లో వి పోతే ఏమవుతుంది? భీషణుడు అవుతుంది కదా. తొలగజేసి చీరగనో దణిజీరి. అదిగో ఆ భీషణ అనే పేరుతోటి ఒక భటుడిని పిలిచాడు. చీరి కినుకన్ కోపంతో భీషణ అని పిలిచాడు. ఎవరినో వాడు వచ్చాడు. వాడితో కోపంతో ఇలా అంటున్నాడు. ఈ ఊరి ఒలికి గుత్తకు చేయుచున్నట్టి తోటి చేరి. ఇదిగో ఈ ఊరికి శ్మశానానికి గుత్తకు తీసుకున్న తోటి ఉన్నాడు, కాటి కాపరి. అదిగో వాడి దగ్గరికి వెళ్ళు. తోటి చేరి సరగని తోయలి నును కుత్తుగా తెగగోయగా దొర అని జనన తగున్ నాయానం. నా ఆజ్ఞగా చెప్పు, నా యానం, నా ఆజ్ఞగా చెప్పు. ఏమి ఆజ్ఞగా చెప్పాలి? ఇదిగో ఈ తోయలి నునుకుత్తుగా తెగగోయగా దొరయని జన్. ఇదిగో ఈమె కంఠాన్ని ఉత్తరించమని చెప్పి రాజుగారు పంపించాడు అని చెప్పి. అలా శ్మశానాన్ని గుత్తకు తీసుకున్నటువంటి ఆ తోటి దగ్గరికి వెళ్ళు. నా మాటగా ఇలా చెప్పు, ఈమె యొక్క కంఠాన్ని కత్తిరించమని. ఈ ఊరి ఒలికి గుత్తకు చేయునట్టి తోటి చేరి. తోటి అంటే కాపరి, కట్టి కాపరి. సరగని తోయలి నును కుత్తుగా తెగగోయగ దొర అని జననదగు నాయానం. అది నా ఆజ్ఞగా చెప్పు. ఆజ్ఞ కదా, రాజుగారు ఆజ్ఞ కదా, మరి ఇక దాన్ని తిరిగి ఉంటుంది. ఇకనొక గడియేనియు తడయక అరుదెంచదగునను అనతిశేయన్ సఖియందోడ్కొని చనుచుంటకు కొందరిటులా అనగదొడంగిరిలోనం. సరే, ఆ రోజుల్లో ఇట్లా మరి పట్టుకున్న భటులు తీసుకెళ్తున్నారు రోడ్ల మీద. తీసుకెళ్ళేటప్పుడు చూడటానికి వస్తూ ఉంటారు కదా రోడ్ల మీదకి, ఈ వింతని విచిత్రాన్ని జనం కూడా. వాళ్ళు తలా ఒక రకంగా అనుకుంటున్నారట. అనలారా దీన్ని అటులే చేయగదగు, ఇటువంటి దాన్ని అట్లాగే చేయాలి, దీన్ని చంపాల్సిందే అని. లేకయున్న శిశుల సాకనగునే. ఈ రకంగా చిన్నపిల్లల్ని చంపేటువంటి వాళ్ళని వదిలేస్తే మనం పిల్లల్ని రక్షించుకోవడం, సాకటం సాధ్యమేనా మనకి? కాబట్టి ఇంత పాపించిన దాన్ని చంపాల్సిందే అనేది వాళ్ళ ఉద్దేశం. గరితలందు ఇంత గడు సరిలేదిసి. ఇదిగో ఈ గరితలందు, గరితలు అంటే స్త్రీలని, అందులో ఇంత గడుసరి లేదు.
దొంగిలించ శిశుల త్రుంచనంచ. దొంగిలించడానికి కానీ దానికోసం శిశువులను త్రుంచడం కానీ. చూసారా, దొంగిలించ అంటే దొంగిలించడానికి అని, శిశుల త్రుంచన్ అంటే శిశువును చంపడానికి. ఇలా ఎంచన్ ఈ రకంగా తలచడానికి, ఈ రకంగా ఆలోచించడానికి ఇలాంటి స్త్రీ ఇంత గడసరి ఇంకెవరు ఉండరు. కాబట్టి దీనికి తగిన శాస్త్రీయ ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, చంపాల్సిందే. అలా చేయకపోతే మనం ఇక్కడ శిశువుల్ని ఇలా కాపాడుకోగలమా అని కొందరు అన్నారట, కొందరు అనుకుంటున్నారు ఇట్లా. అలాగే ఇంకొక కొందరు అయ్యన్నును గని కటకట ఎంత అంగదగలిగనీకు, ఈకే ఈమెకు ఎంత అంగద కలిగింది, ఎంత బాధ కలిగింది, కష్టం కలిగింది. రేయిన్ ఒంటిగా నగలకై రేని నగర చొచ్చుటెట్లు, రేని నగరు చొచ్చుటెట్లు. ఒంటరిగా రాత్రిపూట నగల కోసం రేని నగరకు వెళ్ళటం, శిశువును గురించి తెచ్చుటెట్లు. అక్కడ ఉన్నటువంటి బంగారు ఉయ్యాల్లో పడుకున్నటువంటి శిశువుని చంపి ఆ నగలు తెచ్చుకోవడం ఏంటి, ఇది ఎట్లా జరిగింది అన్నట్టు అనుకుని ఇంకొక కొందరు అవి అన్ను అన్న కూడా స్త్రీ అనే, అన్నును గని కటకట ఎంత అంగదగలిగనీకే, అంగదగలిగే నీకే రేయినొంటిగా నగలక. ఈకే అంటే ఈమె అని. రేయినొంటిగా నగలకై రేని నగరు చొచ్చుటెట్లు. రేని నగర్లోకే వెళ్ళిందట, రాజు ఉండేటువంటి నగరం. శిశును దృంచి తెచ్చుటెట్లు అని కొందరు అన్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే, కాదు కాదే రొయ్యందరించి కలికి నిట్టులో ఆరడిని చెందజేసిన ఆరనుకునుండా. కాదు కాదు, ఈమెం చేస్తుంది, ఈమె చేయలేదు, ఎవరో చేసి ఈమె మీద నెట్టారు అపవాదం. కాదు కాదు ఏరో వనరించి చేసి కలికి నిట్టులు, కలికి అంటే మళ్ళీ స్త్రీ అని, ఈమెని ఇట్లు ఆరడిని చెంద చేసినారు, నింద పొందేటట్టుగా చేసినారు అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నట్టు చాలా మంది ఉన్నారు, చాలా జనాలు చాలా రకాలుగా ఉంటారు కాబట్టి తల ఒక రకంగా అనుకుంటున్నారని. ఇంతి తలనెత్తగా దొసగు నెరింగినట్లు నేల చూచు కొలుకుల నీరుగారా. సరే, తాను తప్పు చేసింది అన్నట్టుగా తల ఉంచుకుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి, కళ్ళు కొలుకలలో నుంచి. ఇలా ఆమె ముందుకు నడుస్తుంది. తన రేనిన్ కొనయాడుచున్ నిలిచినంతన్ నేటుగా నంగదల్జని రారాజని ఎన్నగాదని హరిశ్చంద్రుండుకిన్ గద్దెనెక్కెనుకోనాన్. తొలుగట్టు ఛాయదొర ఎగ్గంతేజు నల్దిక్కులందున చెన్నారగ నేల జేజేలెదు నీచి జేజేలిడన్. సూర్యోదయం అయింది. సూర్యోదయానికి ఒక చక్కని పద్యం వర్ణన. ఏమంటాడు? తన రేనిన్గుని ఆడుచున్ నిలిచినంతన్ నేటుగా అంగదల్జని రారాదని ఎన్నగాదని హరిశ్చంద్రుండుకిన్ గద్దెనెక్కెనుకోనాన్. సరే, ఆయన ఈ కష్టాలన్నీ తొలగి హరిశ్చంద్రుడు సింహాసనం ఎక్కినట్లుగా అని. ఎక్కెనుకోనాన్ అనగా తొలిగట్టు జాయదొర, తొలుగట్టు జాయదొర, తొలుగట్టు తూర్పు కొండ, ఛాయదొర అంటే సూర్యుడు, ఛాయాదేవి సంజ్ఞ యొక్క నీడ కదా ఛాయాదేవి, ఆమె యొక్క భర్త ఛాయదొర సూర్యుడు. ఎక్కెన్ తేజు నలుదిక్కులందున చెన్నారగా, 4 దిక్కులందు కూడా వెలుతురు ప్రకాశిస్తుండగా నేల జేజేలెదురైతో తెంచి జేజేలిడన్. సూర్యోదయం అవుతూ ఉండగానే ఇక్కడ నేల జేజేలు, భూసురులు, భూమి అందలి దేవతలు, బ్రాహ్మణులు ఎదురై తోతెంచి జేజేలిడన్. సూర్యోదయం అయింది కాబట్టి వాళ్ళు సంధ్యలో వస్తారు కాబట్టి వాళ్ళ ప్రార్థనలు సంధ్యలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి
ఇలా చేస్తూ ఉండగా జయ జయధ్వానములు విడుగుతూ ఉండగా సూర్యోదయం అయ్యింది అని. జోటిగని అంత నేతెంచి తోటిగాంచి రేనియానతి నెరిగించి చాన నుంచి ఏగ ఆతడు తొలగించి ఇచ్చగించి తోయలని కాడిదడిగించి తుంచనించి. జోటిగొని ఆ స్త్రీని తీసుకుని అంతని ఏతెంచి వచ్చి తోటిగాంచి తోటిని చూసి ఆయనకి చెప్పారు రేణి ఆనతి నెరిగించి. రాజుగారు ఏం చెప్పాడో అది చెప్పారు. రేణి ఆనతి రాజుగారు చెప్పిన ఆజ్ఞ అంతా కూడా ఆయనకి చెప్పారు, ఇట్లా చెప్పమన్నారని. చాన నుంచి ఏగ ఆమెను అక్కడ ఉంచేసి వాళ్ళు వెళ్ళారు. అతడు ఆయన ఏం చేశాడు, తొలగించి ఇచ్చగించి తోయలిని కాటి దరి కంచి త్రుంచనించి. ఆమెని కాటి సమీపానికి తీసుకెళ్లి చంపాలి. ఇక్కడ కాదు కదా, కాబట్టి ఆమెను తీసుకుని ఆయన కాటికి బయలుదేరాడు. కాటి కాపరది ఉండేటువంటి స్థలానికి, శ్మశానానికి. ఆమెను పంపాలనుకున్నాడు, అందుకని ఎవరినో పిలిచి పంపిస్తున్నాడు. చూడు, నౌకర్లను పిలిచాడు. నాతిని తోడ్కొని కాటి కరిగి, ఇదిగో ఈమెను తీసుకెళ్ళండి కాటి దగ్గరికి. ఎందుకంటే వాడే దొర శ్మశానానికి తోటి. అతని కింద కావాల్సినంత మంది నౌకర్లు చాకర్లు ఉంటారు, పరిచారకులు. సో ఈ రకంగా వాడు నౌకర్లను పిలిచి ఈమెను తీసుకెళ్ళండి అన్నాడు. అందుగలుగు దనికి అక్కడ ఉండేటువంటి ప్రభువుకి నాతిని ఏల్గజేయ నా యాననరిగించు. రాజుగారి ఆజ్ఞమో తోటికి ఇచ్చాడు, తోటి ఆజ్ఞమో అక్కడ ఉన్నటువంటి వీరదాసుకు ఇస్తున్నాడు. అంటే వీరదాసు రూపంలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడికి ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ? చంపమని. దానికి నాతిని ఈల్గజేయ నా యాననరిగించు, చంపడం అనేది నా ఆజ్ఞ, అదిగో ఆ సంగతి తెలియజేయండి అన్నాడు. అట్లాగా ఆకయ్యను నరికి, సరే అట్లా అని చెప్పేసి వాళ్ళు ఆ సేవకులు నౌకర్లు ఆమెను తీసుకుని బయలుదేరి సగిని తోడ్కొని ఆ హరిశ్చంద్రుని ఎదుటను నుంచి రాయని ఆనతిను తల ఆర్యానించిన తెరుగు. ఈ రెండు చెప్పారు వాళ్ళు. అయ్యా కాశీరాజు ఇలా చెప్పాడు ఆ తోటికి, ఆ తోటి నీ దగ్గరికి పంపించారు, ఆయన ఆజ్ఞ ఇది. అనిచిన తెరంగు జరిగినదంతయు తెలియజేసిన కలంగి అంగద చెందికుంది. అప్పుడు ఆయన కష్టపెట్టుకున్నాడు, మనసుని దుఃఖపడ్డాడు. కలంగి అంగద చెంది కుంది, బాధపడ్డాడు, దుఃఖించాడు. ఎంచగని ఎలనాగం త్రుంచినచో కసటు నెనయుతం. ఈవెన్ చంపితే నేను పాపాన్ని మూటగట్టుకుంటా. ఎంచగని ఎలనాగం త్రుంచినచో, ఈ చంద్రమతిని తుంచినట్టయితే కసటు నెనయుదును, నేను పాపాన్ని చేసినానని అవుతాను, పొందుతాను. నేను అటులను త్రుంచకయుండిన, ఒకవేళ అలా చంపలేదనుకుందాం, దొసగుంగా అంచుదునని. ఎందుకంటే మరి దానికి అధిపతి అయినటువంటి తోటి, ఆయనకి అధిపతి అయినటువంటి రాజు వాళ్ళ మాటలను తోసేస్తే అది కూడా తప్పే అవుతుంది, రాజాజ్ఞని ధిక్కరించినట్టు అవుతుంది. దొసగుంగా అంచుదునని ఎట్లు దోచక ఎడదలోనం. ఏ రకంగానూ ఆయనకి ఏం చేయాలో పాలుపోలేదు. చేస్తేనేమో స్త్రీ హత్య, చేయకపోతేనేమో రాజద్రోహం, ఏదో ఒకటి అంటుకోక తప్పదు ఇప్పుడు ఈయనకి. ఇది ఈయన పరిస్థితి. అనిలోనాగెదిరించదీటుకొను దాయంగాని జోహారిదే అని నన్ నోటను గడ్డిగొన్న జనుజోనైనన్ గటా కిడుసేయని నన్నిద్దరి రాణి దృంజుటకు చెయ్యాడించగా చేసితే అని డెందా నన్ను కుందు చెంది అలా రాయండి ఈసరుందిటుజో. ఇదిట నాకెదిరించదీటుకును దాయను గాని జోహారిదే అని నన్ను నోటను గడ్డి కొన్న జనుచోనైనన్ కటా కీడుసేయని. ఇదిట
ఈయన ఎలాంటి వాడంటే శత్రువు ఎవడైనా సరే ఆయన ఎదిరించకుండా ఒకవేళ యుద్ధంలో అనిలో నాకు ఎదిరించదీటుకొను దాయను గాని ఎదిరించే దీటు కలిగినటువంటి శత్రువును గాని జోహారిదే అని నన్ ఆయన కనుక రక్షించమనో క్షమించమనో అడిగినట్టయితే, ఒక నమస్కారం చేసి అడిగినట్టయితే ఆయన జోలికి ఈయన వెళ్ళడు. అలాగే నోటను గడ్డి కొన్న జనుజోనైనన్ తినేటప్పుడు గడ్డి కొన్నప్పుడు అంటున్నాడు, అందుకే గడ్డి తింటూ చనుచోనైనను వెళ్తున్నా కూడా కటా కీడు చేయని నన్ను, అంటే తినడానికి వెళ్తున్నా కీడు చేయడు, అలాగే శత్రువు అయినా సరే శరణు అన్నా కీడు చేయడు. అలాంటి వాడికి ఇప్పుడు ఏమైంది, ఇతరి రాణి దృంచుటకు చెయ్యాడించగా చేసితే రాణిని చంపడానికి చెయ్యాడేటట్టుగా చేస్తున్నావా అని దందానం కుందు చెంది అలా రాయండి ఈశ్వరుణ్ణి, ఈ స్థితి కల్పించినటువంటి ప్రభు అయిన ఈశ్వరుణ్ణి నిందిస్తున్నాడు. ఇటువంటి స్థితి నాకు కల్పించావా అని. రాయని రాణిగంగొని కురంగటికేగియు, అప్పుడు ఈ రాజుని చూసి రాణి ఆయన పడుతున్న అవస్థను గమనించింది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళింది. కురంగటికేగియు, కురంగటికి అంటే దగ్గరికి, కాళ్ళ చేరి నీకీ ఎడ కొంచుగా దగునే. ఈ స్థితి ఏర్పడిన తర్వాత ఇంకా సందేహించాల్సిన అవసరం లేదు. ఈ ఎడ కొంచుగా దగునే, ఏనొక రాశిశు గురించి, నేను ఒక రాశిశు గురించి రాజకుమారుణ్ణి చంపి సొత్తుని ఈరేం తెచ్చిన అననుచు, ఇదిగో ఈ రకంగా ధనాన్ని తీసుకొచ్చాను, సొత్తుని తీసుకొచ్చాను అనుచు రిత్తగాన ఆరడి నొందినాను, వ్యర్థంగా ఆరడి పొందాను, నింద పొందాను. చేయలేదు కానీ చేసినట్టుగా నింద పొందాను. ఆరడి రిత్తగాన ఆరడి నొందినాను, రిత్తగా అంటే వ్యర్థంగానే, చేయని పని నేను చేసినట్టుగా అయింది. చీచి ఇకనేల నా యొడలు చెండగదే తలని కటారితో, ఇదిగో ఈ తలని నీ కటారితో చెండాడు అని చెప్పి చెబుతాం. అంటే చంపమని ప్రోత్సహిస్తోంది. నేను చేయలేదనే నేరాన్ని చేశామని నెత్తినేసుకుని తిరుగుతున్నాను కాబట్టి దానికన్నా తావటం మంచిది, నా తలను నరుకు అని రాజుకు ఒకంత దిశానిర్దేశం చేస్తోంది. ఒకని ఇంటను త్రినితాగుచుండి అతని ఆనదాటిన కసటులను ననహూనుగాన నా తల దృంచి జగాన జడని కీరితిని తెచ్చుకుంటయే సౌండి. ఒకని ఇంట తిని త్రాగి అతని ఆన దాటిన, అతని ఆజ్ఞ దాటినట్టయితే, అంటే ఆయన చేయమన్న పని చేయకుండా ఉన్నట్టయితే పాపము పొందడం సహజం అవుతుంది. అందుకే కసటలను పాపం పొందినట్టు అవుతుంది. కాబట్టి నా తల గురించి, అంటే ఆయన మాట ప్రకారం, ఆ తోటి మాట ప్రకారం, ఆ రాజు మాట ప్రకారం నా తల గురించి జగాన జడని కీర్తిని తెచ్చుకుంటాయే సౌరు. కాబట్టి కీర్తిని తెచ్చుకోవడమే మంచిదని చెప్పి చెబుతాను. కాబట్టి చంపమని మళ్ళీ మళ్ళీ చెబుతాను. అనుతు నిలచి త్వర నెదంజేర్చుకొని తొకసూడు తట్టు తనదు చూట్కును నిచి ఉసురులెల్ల నొక్క దశగా ఆనొనర్చియు నెసగ రాణిని నిచ్చగించే. అలా ఆమె తూర్పుకు తిరిగింది, సూర్యుని వైపుకి. రాజుని మనసులో తలుచుకుంది, సూర్యుని వైపుకు తిరిగింది. తొగసూడు తట్టు తనదు చూట్కు నిలిచి, ఆ రకంగా చూపుని సూర్యుని వైపుకి నిలిపింది, అంటే తూర్పు దిక్కుకున్నదని. సరే, ఉసురులెల్లా ఒక దశగా ఆనొనర్చియు నెసగ రాణిని నీల్గా నిచ్చగించే, ఆ రకంగా చావడానికి సిద్ధపడింది అని. నీల్గా నిచ్చగించు నెలతొకటెంత ఆన అరసి ఒడయుడెంతో అరుదు చెంది, ఆమె అంత నిశ్చయమైనటువంటి ఒక దీనికి రావడానికి చూసినటువంటి హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. నీల్గా నిచ్చనించు నెలతొక డెందాని అరసి, ఆమె హృదయాన్ని చూసి ఒడయుడు ఎంతో అరుదు చెంది ఇంత దోసగారి గట్టుల నీ చెలి దక్కునంచు,
కూల్చదలచి సొరిది. ఇదిగో ఇటువంటి దోషకారికి, అంటే తనకు అని, తన వంటి దోషకారికి అని, ఈ చెలి దక్కునంచు, ఏ రకంగా ఈ చెలి దక్కునంచు కూల్చందలచి సొరిది, ఆయన నమ్మడానికి సిద్ధం అవుతున్నాడు. క్రొత్తడిని హరిశ్చంద్రుడు కత్తిన్ గైకుని నరకగా అదలకొని చెయ్యెత్తగా గాది అనగు కొడుకు అత్తరిదని అరుసు చేయునంది ఇటులని. ఆయన ఎప్పుడైతే కత్తెత్తాడో చంపడానికి, వెంటనే విశ్వామిత్రుడు వచ్చాడు, ఆ రాజు చేయి పట్టుకుని ఆపాడు. క్రొత్తడిని, చంద్రమతిని మగనాలి అని క్రొత్తడి అంటే. క్రొత్తడిని హరిశ్చంద్రుడు కత్తిన్ గైకొని నరకగా అదలకొని చెయ్యెత్తగా, ఆయన ఎప్పుడైతే నరకడానికి చెయ్యి పైకి ఎత్తాడో, గాది అనుగు గొడుగు అత్తరిజను చని, ఆ సమయానికి సరిగ్గా అక్కడికి వచ్చాడు. వచ్చి విశ్వామిత్రుడు అరుసు చేయనంది ఇటులను, ఆయన చేయిని పట్టుకుని ఆపాడు. ఈ రకంగా అంటున్నాడు. ఏమంటున్నాడో రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.